హాయ్ అందరికీ. నా పేరు సంపత్. నేను సేల్స్లో జాబ్ చేస్తున్నాను. ఏజిఎంగా ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ కింద. నా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి అని పెట్టినప్పుడు చాలామంది కాల్ చేశారు, కొటేషన్ కూడా ఇచ్చారు. హెవెన్లీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, నేను కోట్ అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, సార్ నేను ఫస్ట్ వచ్చి మీ సైట్ని చూసే కానీ మేము చెప్పలేము అని చెప్పారనమాట. సార్ మీకు మంచి ప్లేస్ ఉంది, మంచి లొకేషన్ ఉంది అని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి మేము మంచి ఇల్లు కడతాం సార్, మీకు మంచి ప్లాన్ చేస్తామని ప్రతి ఒక్కరు ఒక ప్రొఫెషనల్ వేలో వచ్చి ఆ స్థలం చూసి ఒక ప్లాన్ చేశారనమాట. ఈ విధంగా కడితే మీకు బాగుంటుంది అని చెప్పి ఏం చేశారంటే, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ చేయించారు. అదే కాకుండా మళ్ళీ ఏం చేశారు, డిజైన్స్ కూడా 2-3 సార్లు మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఐడియాలు కూడా వారికి చెప్పాము, ప్లస్ వాళ్ళ ప్రొఫెషనల్ వేలో కూడా ఐడియాలు ఇట్లా కావాలంటే ఇట్లా బాగుంటుందని చెప్పినప్పుడు మాకు నచ్చింది. దాని ప్రకారంగా డిజైన్ కూడా అప్రూవల్ అయింది. దాని తర్వాత మరలా ఫైనాన్షియల్గా కూడా మాకు లోన్ కావాలంటే కూడా కొంతమందిని పిలిపించారనమాట. ఏ బ్యాంకులో అయినా సరే మీకు లోన్ ఇవ్వడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఇద్దరు కాంటాక్ట్ చేయించారు. మాకు అట్లా కూడా లోన్ అప్రూవల్ చేయడానికి హెల్ప్ చేశారు. దాని తర్వాత వర్క్ ఎప్పుడైతే మొదలైందో మేము అనుకున్నాము వాళ్ళు చాలా ఈసీఎల్ తర్వాత అక్కడ హెచ్పి కాలనీలో ఉంటారు, మాది ఇక్కడ చివరిలో ఉంటాము. కానీ వాళ్ళు ఏమైనా ఎక్కడున్నా సరే తెలంగాణ ఎక్కడున్నా మేము కడతామన్నారు. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ప్లాన్ ప్రకారము సిస్టమేటిక్గా ప్లస్ అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే ఒక వాచ్మెన్ కూడా మేము పెట్టుకుంటాం. ఎందుకంటే మేము అప్పుడు లోతుకుంటలు ఉండేవాళ్ళం, ఇంత దూరం వచ్చి చూసుకోవాలంటే నీళ్ళు కొట్టాలని మాకు అవ్వదని చెప్తే వెంటనే ఒక వాచ్మెన్ కూడా అరేంజ్ చేసేసి వాచ్మెన్కి ఒక చిన్న గుడిసె కట్టించేసి వాచ్మెన్ పెట్టారు. అప్పటి నుంచి మేము చూసుకున్నాం ఏంటంటే, ప్రతి స్టెప్ బై స్టెప్ అంటే వాళ్ళు చెప్పారనమాట, ఈ టైం లోపల మీ ఇల్లు కట్టించేస్తాము అని చెప్పారు. తర్వాత వాళ్ళు వాడిన ప్రతి ఐటెంలో కూడా నాణ్యత చూశాను అనమాట. వాళ్ళు మేము అనుకున్న దానికంటే కూడా మంచి నాణ్యత ఇచ్చారు. ఎందుకంటే నేను కూడా సేల్స్లో ఉన్నారు, బిల్డింగ్ మెటీరియల్ కాబట్టి నన్ను కూడా అడిగారు, అన్న ఏం చేస్తే బాగుంటుందంటే, సిమెంటు స్టీల్ వాటిలో నాకు ఐడియా లేదు, కానీ మిగతా ఐటమ్స్లో అన్నీ కూడా నా సలహా తీసుకొని వాళ్ళు విని మనకు కావాల్సిన ఐటమ్స్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా పకడ్బందీ చేశారు. దీనిపైన మేము కట్టుకున్నది 2 ఫ్లోర్లే, కానీ వాళ్ళు ఎట్లా కట్టారంటే మినిమం 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేసిన బేస్మెంట్ పునాదులు అంత స్ట్రాంగ్ ఉండేటట్టు వేశారనమాట. అపార్ట్మెంట్కి ఎట్లా వేస్తారో అంత స్ట్రాంగ్ కట్టారు. దాని తర్వాత ఏం చేశారు, స్లాబ్లు వేసుకుంటా లోపల కూడా ఇంటీరియర్ చిన్న చిన్న మార్పులు చేయాలంటే కూడా వాళ్ళు ఓపిక్గా విని మనకు అనుకూలంగా మార్పులు కూడా చాలాసార్లు చేశారు. అలా అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా సమయానుకూలంగా మాకు సపోర్ట్ చేశారు అన్నమాట. అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటంటే నిజంగా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు. అంటే కేవలం కన్స్ట్రక్షన్ విషయమే కాదు, ఫైనాన్స్ విషయంలో కూడా లేదంటే మెటీరియల్ విషయంలో కూడా మనకు అవసరం ఉన్నది మాకు బాగా సపోర్ట్ చేసి, ఒక ఫ్రెండ్స్ లాగా, ఏదో జస్ట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ లాగా మాకు ఆ విధంగా సపోర్ట్ చేశారు. బిల్డింగ్ అయిపోయినాక కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి ప్లస్ పర్మిషన్స్ కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఎవరిని కలవాలా, ఈవెన్ ఎలక్ట్రికల్లో కూడా ఎవరిని కలవాలా, అప్రూవల్ తీసుకోవడానికి ఎవరిని కలవాలని వాళ్ళకి సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ నేను కట్టినప్పుడు నాకు ఏం ఐడియా లేదు, వీళ్ళు చాలా కట్టారు కాబట్టి మాకు చాలా సలహాలు ఇచ్చారు. ఎవరిని కలిస్తే అవుతుంది, ఎక్కడికి వెళ్ళి అవుతుంది, ఏమేమి పేపర్లు ఉండాల్సి వచ్చేది, ఇవన్నీ మాకు సపోర్ట్ చేశారు. అయిపోయినాక కూడా మొత్తం ఫినిషింగ్ అయినాక ఎలివేషన్ కానీ ఇంటీరియర్స్ కానీ ఎక్కడ ఏమి ఉండాలా ప్రతి ఒక్కటి మాకు సపోర్ట్ చేసి డిజైన్స్ కూడా మాకు అనుకూలంగా ఇచ్చారు. చాలా చక్కగా కట్టారు. ఎవరు వచ్చినా మా ఫ్రెండ్స్ ఎంతోమంది వచ్చారు, అని ఎంత బాగా కట్టారు మీ ఇల్లు అని అందరూ అప్రిషియేట్ చేశారు. ఇల్లుని చూసిన వాళ్ళు ఎవరు కూడా దాని ద్వారా ఏమైంది తెలుసా, మేమే 3-4 రెఫరెన్స్లు ఇచ్చాం ఇల్లుని చూసిన వాళ్ళకి. వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు ఏమైందంటే, వాళ్ళు చూసినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి చూసినారే మాకు కూడా బిల్డర్ కావాలి అని చెప్పి వాళ్ళు కూడా 3 ఇళ్ళు కట్టించాం మా ద్వారా, రెఫరెన్స్ ద్వారా వాళ్ళు కూడా కట్టించుకున్నారు. అంటే అంత నమ్మకంగా మాకు సపోర్ట్ చేశారు. ఎవరి గ్రూప్ వాళ్ళు కంప్లీట్ చేసి మాకు మంచి హౌస్ ఇచ్చారు. ఒక ఫ్యామిలీకి సుఖాంతంగా ఉండేటట్టు ఎవరైనా చూస్తే కూడా అరే మంచి కట్టారు ఒక ప్రశాంతత. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో అరే ఎవరు కట్టారు, ఏ బిల్డర్ కట్టారు అంటారు, కానీ చాలామంది ఇక్కడ మైళ్ళు చూసిన వారు అయితే అరే ఎవరు కట్టారు కానీ చాలా బాగా కట్టారు, మాకు కూడా ఇవ్వండి ఆ రెఫరెన్స్ అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను ఎవరి గ్రూప్ వాళ్ళకి. మంచి ఇల్లు కట్టించి అనుకూలంగా మాకు సరిపోయేటట్టు మా బడ్జెట్ కూడా ఏమి ఎక్కువ తీసుకోలే, బయట ఎన్నో కొటేషన్లు వచ్చాయి, కానీ మాకు అనుకూలంగా మా బడ్జెట్లో వాళ్ళు మాకు కట్టించి ఎంతో చక్కగా మాకు సపోర్ట్ చేసినందుకు మేము అందరికీ వాళ్ళకి మంచి కృతజ్ఞత చెప్తున్నాము. తర్వాత ఈ యొక్క విట్నెస్ వీళ్ళందరికీ కూడా నేను తప్పకుండా నమ్ముచున్నాను, హెవెన్లీ గ్రూప్ వాళ్ళు
నమ్మకమైన వాళ్ళు, నాణ్యత ఇచ్చే వాళ్ళని నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రమణి, ఆమె హోమ్ మేకర్. ఈ ఇల్లు కట్టినప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ చాలా విషయాలు చెప్పారు. నాకు ఒకటి ఏమనిపించిందంటే రామ్ రెడ్డి బ్రదరు, అనిల్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అయ్యారనమాట మాకు. ఎలా అంటే దేవర్ నాట్ బిల్డర్స్, ఓన్లీ బిల్డర్ అండ్ కస్టమర్ రిలేషన్ అట్లా అని కాకుండా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడము. ప్లస్ వీ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ. ఎందుకంటే మేము ఏదైనా కానీ ఓపెన్గా చెప్పడానికి మాకు చాలా హెజిటేట్ అవ్వకుండా మేము చెప్పాలన్నమాట. ఇదొక చేంజెస్ కావాలి మాకు. ఈవెన్ టైల్స్ విషయంలో సెలెక్షన్స్ ప్రతి ఒక్కటి దేవర్ వెరీ పేషెన్స్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదైతే బాగుంటుంది, అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఎందుకంటే వీ కెనాట్ అఫోర్డ్ రిచ్లీ థింగ్స్ కాకుండా ఇందులోనే మంచి రిచ్ లుక్ వచ్చే డిఫరెంట్ ఐడియాస్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇనాగరేషన్ అప్పుడు కూడా బ్రదరు ఇక్కడికి వచ్చి చూస్తుంటే మా ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ చాలామంది అన్నమాట. ఒక మ్యారేజ్ ఫంక్షన్ లాగా అయింది మా ఇనాగరేషన్. రియలే చెప్తున్నా, 400 మెంబర్స్ వచ్చారు. చాలామంది కూడా చాలా ఆర్ వెరీ బ్లెస్డ్ టు యూనో ఇంత మంచి స్పేషియస్గా ప్లానింగ్గా కట్టారు. ప్లస్ ఏ ప్లేస్ కూడా వేస్ట్ కాలేదు ఎక్కడైనా. ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే కూడా అంటారు అన్నమాట, ఇవన్నీ కన్స్ట్రక్షన్ థింగ్స్. ఈ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అయినప్పుడు కూడా చాలామంది ఈ వెంచర్లో వచ్చి ఇక్కడ చూసేవాళ్ళు. వచ్చి పిల్లర్స్ వేసినప్పుడు అబ్బా మీకు అంటే నాకైతే అంత ఐడియా లేదు, బట్ పిల్లర్స్ అన్ని చూసి ఇంత స్ట్రాంగ్ థింగ్స్ మేము చూడలేదు. ప్లస్ హైట్ కూడా చాలా, ఇప్పుడు కూడా హైట్ బిల్డింగ్ అంటే మాదే ఈ వెంచర్లో స్టార్టింగ్. అంటే ముందే ప్లాన్ చేశారన్నమాట అనిల్, వాటర్ వస్తే మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు ముందే ఇలాంటి అని. అంటే దాని అంటే మాకైతే ఈ ఐడియాలు, ఎందుకంటే మేమైతే ఒకటేసారి హౌస్ బిల్డ్ చేయగలము. యూనో వీ కెనాట్ బిల్డ్ లాట్ ఆఫ్ హౌసెస్ అండ్ బట్ దిస్ ఈజ్ ఐ ఫెల్ట్ ఫ్యామిలీ పరంగా అయితే మాకు చాలా మంచిగా అనిపించారు. ప్లస్ మా ద్వారా ప్రసన్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. అందరితో ఒకే విధంగా ఉంటారనమాట, బట్ చాలా క్లోజ్గా వాళ్ళు. అంటే చాలామంది వేరే వాళ్ళు అయితే జస్ట్ ఒక రిలేషన్ అనేది, అంటే మనీ ఇస్తే కడతాను అంటే ప్రతి దగ్గర లోన్ దగ్గర కానీ హెల్పింగ్ దాంట్లో ఇది మాకు చేంజ్ చేయండి అంటే కూడా దేవర్ దేర్ పేషెంట్స్గా విని అది చేశారు. ఫర్ దట్ అప్రిషియేట్ దెమ్. అండ్ ఇంకోటి ఒకటి రికమెండ్ ఏం చేస్తున్నానంటే మీరు కూడా హెవెన్లీ గ్రూప్స్కి అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే బెస్ట్ అఫోర్డబుల్ థింగ్స్ కానీ మనకు నచ్చినట్లు కట్టడము, ప్లస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు వాళ్ళు కట్టిస్తారని నమ్ముతున్నాను. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ హెవెన్లీ కన్స్ట్రక్షన్స్.